తగ్గింపై మనం గ్రామంలో మీటింగ్ అందరికి హాజరైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మనకి గాంధీ గారు జయంతి. ఈరోజు గాంధీ గారి జయంతి రోజు నాడే ఈ జిఎస్టి పేద వర్గాలకి ఏదైతే మంచి చేయాలి బడుగు బలహీన వర్గాలకి. ఎందుకంటే వాళ్ళ సామాన్య మానవుడు ఏదైనా తీసుకురావాలంటే కనుక చాలా ఖర్చు ఎక్కువైపోతుంది. అంటే మనం ఒక 100 రూపాయలు వస్తువు కొనుక్కుంటే 125 రూపాయలు అయ్యేది నిన్నటి వరకు. అంటే మనం 100 రూపాయలు పెట్టి పంచదార కొనుక్కుంటే అది 110 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అదేం లేకుండా మనకి 100 రూపాయలకే నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మన ఎన్డీఏ కూటమిలో ఇదంతా కూడా మన ప్రజలందరూ బాగుపడడం తీసుకురావడం, అలాంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతి రోజు ప్రజలకు తీసుకెళ్లి అమలు చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ మహానుభావుడు గాంధీ గారు మన స్వతంత్రం కోసం అన్ని రకాలుగా పోరాడి స్వతంత్రం తేవడానికి కీలక బాధ్యత వహించినటువంటి మహాత్మా గాంధీ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియపరచుకోవాలి. మనందరం కూడా ఈ రోజు ఇంత చక్కగా మనం మైక్ ముందు మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడి మన దేశాన్ని కాపాడినటువంటి ఎంతో మంది జాతీయ నాయకులు. గాంధీ గారు మహానుభావుడు చాలా మందిగా ఉన్నారు పెద్దలు. ఎన్నో కుటుంబాలు మన స్వతంత్రం తీసుకురావడానికి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ నుంచి పంపించి మనకి స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకురావడానికి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద కూడా లక్షలాది మంది ఫ్యామిలీలు కోల్పోయిన ఉన్నారు. ఇవాళ మనం అవన్నీ మర్చిపో మనకు తెలియక మనం ఈజీగా తీసుకుంటాం. ఒక కుటుంబంలో ఒక పెద్ద చనిపోతే మనకి ఎంత బాధ ఉంటుంది అనేది కూడా మనం ఎంత బాధపడతామో, అలాగే దేశంలో మనం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నుంచి పంపించి అంటే ఎదురు దాడి చేయడం, మన అవసరతే కనుక శత్రువులు బ్రిటిష్ వాళ్ళని దాడి చేసి ఇచ్చేసి వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి గాంధీ గారు అలాంటి ఆశయాన్ని పెట్టుకుని ఈ చెంప మీద కొడితే ఈ చెంపను మీద కొట్టుకోండి అని చెంపని చూపించి అంటే శాంతియుతంగా పోరాడాలని చెప్పేసి వాళ్ళ భారతదేశాన్ని కాపాడినట్టు మహానుభావుడు గాంధీ గారికి మరి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు కూడా భగవంతునితో సమానం గాంధీ గారు. అలాగే జిఎస్టి విధానంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పారు. అలాగే మన లక్ష్మి గారు, డాక్రా లక్ష్మి గారు కూడా మాట్లాడడం జరిగింది. పేద మధ్య తరగతి వర్గాల వారికి సూపర్ గిఫ్ట్ లాంటిది మీరు మర్చిపోకండి. ఎందుకంటే మనం బట్టల షాప్కి వెళ్తాం, చంద్ర రమేష్, బొమ్మర రాజకుమార్ షాప్కి వెళ్తాం. మీరు సుమారుగా తక్కువ చెప్తారు. ఒక 1000 రూపాయలు చీరగా కొనడానికి వెళ్ళారనుకో, మీకు అతను 1250 రూపాయలు రూల్గా జిఎస్టి ఉంటే కనుక మీకు 1250 రూపాయలు పెట్టుకుని చీర కొనుక్కోగలరు. అలాంటిది వాళ్ళు ఏం చేశారంటే, షాప్ వాళ్ళు ఏం చేశారంటే, మేము విజయదశమి సందర్భంగా మీకు 10% చీర తగ్గించేస్తామని. కానీ చాలా మంది ఆడవాళ్ళందరూ ఎగబడి వెళ్ళిపోతున్నారు. అంటే బాబు 1000 రూపాయల చీర 100 రూపాయలు తగ్గించి 900కి వస్తుందని చెప్పేసి లైన్లో క్యూలో ఉంటారు. కానీ ప్రభుత్వం ఏం చెబుతుందంటే, ఖచ్చితంగా ఇది షాపు వాళ్ళు తగ్గించడం కాదు, మేమే పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని మీరు చీర 1250 రూపాయల చీరని 1000 రూపాయలకి ఇమ్మని జిఎస్టీ లేకుండా కూడా మీకు నేరుగా షాప్ వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేరుగా కూడా గవర్నమెంట్ ఏదైతే లబ్ధి పొందుతుందో మీ ద్వారా, అంటే 1000 రూపాయల చీర 1250 రూపాయలకి ఇస్తే దాంట్లో గవర్నమెంట్కి 250 రూపాయలు వెళ్ళి 1000 రూపాయల షాప్ వాడికి వెళ్తుంది. కానీ దాన్ని ఏం చేసింది, మేము గవర్నమెంట్ పూర్తిగా భారం అవ్వకూడదు, పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి 250 రూపాయలు పూర్తిగా తీసేసింది. మరి ఇది మంచి విషయం కాదా మనకి? అంటే అంటే మీకు చీరలుగా చెప్తే మీకు ఆడవాళ్ళకి అర్థమవుతుంది చెప్తున్నాను. అలాగే అన్ని పరికరాల్లో కూడా నిత్యావసరత. మళ్ళీ ఏదో 100 ఎకరాల భూమి వెళ్ళి సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు కారు అనుకుంటున్నాడు, వాడికి తగ్గించదు. వాడికి 50 లక్షల రూపాయలకు జిఎస్టీ 25%, 30%, 40% వేసి వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంది. కానీ మామూలు చిన్న ఫ్యామిలీ దగ్గర మాత్రం జిఎస్టీ రూపాయి ఖర్చు లేకుండా తక్కువ అనుకుంటే 5% మినిమం పెట్టి ఇవాళ ఖచ్చితంగా పేద ప్రజలు న్యాయాలు చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతమైన విషయం. ఇన్ని రోజులు ఈ పథకం ఏమైపోయింది, మా డబ్బులు ఏమైపోయింది అని మీరు అందరూ అడగవచ్చు. అంటే ఇప్పుడే వచ్చింది కదా మా దగ్గర ఈ 1000 రూపాయల సరిగ్గా 1250 రూపాయలు తీసుకున్నారు కదా, మరి 250 రూపాయలు ఏమైపోయింది, గవర్నమెంట్ ఏం చేసిందని మీకు కొంచెం పరకం ఉండొచ్చు. దాన్ని కూడా చెప్తాను. ఇవాళ రాజమండ్రి నుంచి ఈ హైవే, నేషనల్ హైవేని సతీష్గఢ్ దాకా రోడ్ వేశారు కదా. మనం సతీష్గఢ్ వెళ్ళాలన్నా
భద్రాచలం అప్పుడు బ్రేక్ తొక్కక లేకుండా కారు వేసుకెళ్ళిపోయి ఒకప్పుడు ఘాటి ఇలాగ చిన్న రోడ్లో ఉండేది. ఈ రోడ్డు అంతా కూడా మీరు 250 రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులని రోడ్లకు అభివృద్ధి చెందారు. అలాగే చాలా వాటికి ముఖ్యమైన విషయాలకి రోడ్లు డెవలప్మెంట్ కి వాళ్ళ మీరు ఇప్పుడు దాకా వసూలు చేసిన జిఎస్టి అంతా కూడా రోడ్లకి మంచి మంచి వాటికి ఉపయోగించింది గవర్నమెంట్. అంటే ఎన్డీఏ కూటమిలో వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ పైన బలంగా ఉంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అలాగే బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పైకి మనం ప్రజల ఇక్కడ ఇప్పుడు మన బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఇలాగ పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి మంచి హాస్పిటల్స్ గురించి కావచ్చు, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాలు కావచ్చు. అసెంబ్లీలో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడినంత గొప్పగా మన ఎమ్మెల్యే గారు ఎక్కువ అసెంబ్లీలో కలబెత్తిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక దట్ ఈస్ బత్తుల బలరామకృష్ణ గారు. అలాంటి ఎందుకంటే చాలా పేదవాడి విషయాలు అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడితే అది నోటెడ్ అవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ చేసుకుంటారు. అలాగే పైకి ఆ రిపోర్ట్ నరేంద్ర మోడీకి నేరుగా వెళ్ళి వాళ్ళ ప్రజా సమస్యల మీద ఇవాళ ఇన్ని రకాలుగా జిఎస్టీ గారు తగ్గించారంటే కనుక దానికి బలరామకృష్ణ గారు కూడా కారణం 100% అవుతారు. ఎందుకంటే ఇంతలా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీలో ఇంత తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టులు మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే కనుక బత్తుల బలరామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు చెప్పుకోవాలి. ఇలా ఇదే కాదు, ఇవాళ నిత్యావసర సెక్రటరీ గారు చెప్పారు. ఇవాళ పేస్టులు కానించి అలాగే మనం ఒకటి షాంపులు కానించి కందిపప్పు, బియ్యం, ఇవాళ మీరు బియ్యం ఒక 1500 ప్యాకెట్ అవుతుందంటే కనుక దానికి ఖచ్చితంగా 350 రూపాయలు ఎంతో మన 12% ఖచ్చితంగా దానికి 20% ఎంతో తగ్గి సుమారు 300 చిల్లరంతా కూడా ప్యాకెట్ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిత్యావసర వస్తువులు అంటే పొద్దున్న లేచిన నుంచి కూడా మనం బియ్యం కావాలి, అలాగే కూరగాయలు కావాలి, దాంట్లో ఉల్లిపాయలు కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, ఆఖరి పప్పు వండుకున్నా కూడా అన్ని రకాలుగా నిమ్మకాయ, కందిపప్పులు అన్ని కావాలి. ఇది నిత్యావసర వస్తువులు. అంటే తెల్లారుతులకి మన కిరాణాకు ఒక 500 రూపాయలు ఖర్చు అయింది అనుకో, 500 రూపాయలు మనకు 50 రూపాయలు 70 రూపాయలు తెచ్చి చాలదా? ఖచ్చితంగా ఇలాంటి దాన్ని తీసుకురావడం అనేది కూడా ఎన్డీఏ ఒక గొప్ప మనకు అవకాశం ఇచ్చింది. ఇవాళ ఒక సామాన్యుడిని ధనికుడిగా చేయాలన్నా, అలాగే ధనికులకి ఏం చేయకపోయినా పర్వాలేదు, పేదవాడికి ఏదో చేయాలని సార్ చెప్పడం కూడా ఎన్డీఏ కూడా నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి అభినందనలు తెలుపుకుంటూ ఇంత యొక్క గొప్ప అవకాశానికి ఆ మహాత్మాకి అవకాశం కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా సెక్రటరీ గారికి, మా మిత్రులు నాగార్జున సూరి, మరి బ్రదర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.